హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ అఖిల. ఈరోజు ఈ వీడియోలో మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు తీసుకొచ్చాను. బయట రెస్టారెంట్లలో దొరికే పిజ్జాను మన ఇంట్లోనే ఈజీగా ఓవెన్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా పిజ్జా రెడీ చేయడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మైదా తీసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ షుగర్ యాడ్ చేయాలి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయాలి. ఇంకా ఇందులోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేయాలి. బేకింగ్ పౌడర్ అనేది కంపల్సరీ. బేకింగ్ ప్రోడక్ట్స్ అన్నింటిలో బేకింగ్ పౌడర్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇందులోనే బేకింగ్ సోడాని కూడా యాడ్ చేయాలి, 1/2 టీ స్పూన్. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేయాలి. ఇందులోనే 1 టీ స్పూన్ నెయ్యిని లేదా బటర్ని యాడ్ చేసి పిండిని ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేస్తూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. కలిపిన పిండి పైన ఒక కాటన్ క్లాత్ ఉంచండి, పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండి సాఫ్ట్గా అయింది చూడండి. పిజ్జా బేస్ను తయారు చేసుకోవడానికి బేస్ సైజ్ ఎంత కావాలో చూసుకొని ఒక ప్లేట్ తీసుకోవాలి. తీసుకున్న ప్లేట్కి గీ లేదా ఆయిల్ని అప్లై చేసి ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దని చపాతీలా ఒత్తుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మందంలో ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి. నేనైతే ఇందులో ఎలాంటి ఈస్ట్ని వాడలేదు. వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్లకి లోపలికి అనుకోవాలి, ఎందుకంటే చీజ్ అనేది మెల్ట్ అయ్యి సైడ్లకు అంటుతుంది కాబట్టి అలా చేయడం వల్ల లోపలనే ఉండిపోతుంది. తర్వాత ఒక స్పూన్ సాయంతో వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్స్ పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్స్ అనేవి కంపల్సరీ పెట్టుకోవాలి, ఎందుకంటే బేస్ అనేది ఉబ్బుతుంది. పిజ్జా బేస్ను బేకింగ్ చేసుకోవడానికి ముందుగానే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్రీహీట్ పెట్టుకొని ఉంచుకున్న. ఇప్పుడు మనం రెడీ చేసిన పిజ్జా బేస్ని బౌల్లో పెట్టి బేక్ చేసుకోవాలి. 10-15 మినిట్స్లో ఇది రెడీ అయిపోతుంది. పిజ్జా సాస్ అనేది నేను ఇంట్లోనే రెడీ చేశాను. ఒక 10 మినిట్స్ తర్వాత పిజ్జా బేస్ అనేది పర్ఫెక్ట్గా తయారైంది చూడండి. ఇలా రెడీ అయిన పిజ్జా బేస్ను తీసుకొని దానిపైన టమాటా కెచప్, రెడ్ చిల్లీ సాస్, నచ్చితే మయోనైజ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇంట్లో రెడీ చేసుకున్న పిజ్జా సాస్ని వేస్తున్నా. ఈ పిజ్జా సాస్ను అప్లై చేసుకొని తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, టమాటా ముక్కలు, ఆనియన్స్తో
మనకు కావాల్సిన విధంగా గార్నిష్ చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ అంటే స్వీట్ కార్న్ పైన పెట్టుకోవాలి. ఇలా వెజిటేబుల్స్తో గార్నిష్ చేయడం అయిపోయిన తర్వాత చీజ్ను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. తర్వాత దీనిపైన చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో, పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ముందుగానే ప్రీహీట్ చేసుకున్న బౌల్లోకి ఈ ప్లేట్ పెట్టుకొని మూత పెట్టాలి. ఇలా 15-20 మినిట్స్ పాటు బేకింగ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి పిజ్జా రెడీ అయింది. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.